ఓం నమో వెంకటేశాయ. శంఖచూడకోపనా శంఖచక్రశోభనా గోవింద గోవింద. ధనదానుచరాయ కుప్యసే ధనదానాది విచక్షణోద్ధత ధనదేహ నివాసకల్పనేన్ ధనమాయా పరతస్కరాయణ అని దేవయాత్రాపరనంద గోపావన గీతమాత్రాకృత నందసింధూజ్వలుడైన శ్రీనివాస పరమాత్మను భక్తిగా మనసులో భావించుకుంటూ ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయతే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాది సేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయతే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాధ్వరవిధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లుప్తనీతిం హార్దేవితాన్ అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. శంఖచూడుడు పాలకుండలో ఉప్పురాయిలాగా అక్కడికి వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్లుగా ఏం చేశాడు అంటే తయోర్నిరీక్షతో రాజం స్తన్నాథం ప్రమదాజనం క్రోశంతం కాలయామాస దిశ్యుదీచ్యామశంకిత అనే పని చేశాడు. తయోర్నిరీక్షతో బలరాముడు కృష్ణుడు చూస్తూనే ఉన్నారు. చూస్తూ ఉండగానే రాజన్, ఓ మహారాజా పరీక్షిత్తు, తన్నాథం ప్రమదాజనం, వాళ్ళ చుట్టూ గోపికా స్త్రీలు కొంతమంది చేరారు కదా, ఆ చుట్టూ చేరిన వాళ్ళు వేరే ధ్యాస లేకుండా ఆ బలరామకృష్ణుల్నే చూస్తూ వాళ్ళనే మనసులో నింపుకుంటూ వాళ్ళు పాడిన పాటలే వింటూ తన్మయత్వం చెందుతూ వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు కదా, ఆ వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నటువంటి ఆ స్త్రీలని కాలయామాస, ఏం మాయ చేశాడో కానీ ఏదో మాయ చేసి ఓ మంత్రదండం లాంటిది ఏదో వాడి వాళ్ళని ఆకర్షణ చేసేసాడు, వశం చేసుకున్నాడు. వశం చేసుకున్నవాడు వశం చేసుకున్నట్టే దిశ్యుదీచ్యాం కాలయామాస, తన ఊరికి, తన ఊరు అలకాపురి కదా, అదేమో అలకాపురి అంటే అక్కడెక్కడో ఉత్తర దిక్కులో ఉండేటువంటి ఒక కుబేరుడి నగరం, అక్కడికి ఉత్తర దిక్కు వైపుకి వాళ్ళందరినీ తోసేశాడు. వాళ్ళు ఏదో మంత్రదండంతో మాయ చేసేట, మాయ చేసేసేపటికి వాళ్ళందరూ తెలియకుండానే అటువైపు నడుస్తున్నారు. కాలయామాస. క్రోశంతం, విశేషం ఏంటంటే వాళ్ళకి అటువైపు నడవటం ఇష్టం లేదు, బలరామకృష్ణుల్ని వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు. అందువల్ల మేము అటు వెళ్ళము అని గోల పెడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు కాళ్ళు అటువైపు నడుస్తూ వెళ్ళిపోతున్నారు. అశంకిత, వీడు మాత్రం ఈ బలరామకృష్ణులు ఉన్నారే, వీళ్ళ ముందు మనం ఈ పనులు చేయొచ్చా, ఆ మహామాయ ముందు మన చిన్న చిన్న మంత్రదండాల మాయలు ఏమన్నా పనికొస్తాయా, ఇలాంటి శంకలేం పెట్టుకోలేదు, ఆ ఆలోచనలే చేయలేదు వాడు. మహామాయ పెద్ద మాయ ఉండగా ఆయనంతటి వాడే, శ్రీకృష్ణుడంతటి వాడే ఎదురుకుండా ఉండగా పిచ్చి పిచ్చి మాయలు పిల్ల మాయలు ఆయన చూపించచ్చా? చూపించకూడదు కదా. అవేం పట్టించుకోకుండానే వీడు వాళ్ళని ఏదో మంత్రదండంతోనో మంత్రాలతోనో అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళేమో ఆకర్షణకు లోయనయ్యారు, వాడి వశమయ్యారు, కానీ మనసును మాత్రం బలరామకృష్ణుల మీద నుంచి తిప్పుకోలేదు. దాంతో మనకేదో జరిగిపోతోంది అని వాళ్ళు అరుస్తున్నా సరే ఉత్తర దిక్కు వైపు నడుస్తున్నారు. తయోర్నిరీక్షతో రాజన్ స్తన్నాథం ప్రమదాజనం క్రోశంతం కాలయామాస దిశ్యుదీచ్యామశంకిత. క్రోశంతం కృష్ణరామేతి విలోక్య స్వపరిగ్రహం యథా గా దస్యునాగ్రస్తాః భ్రాతరావన్వధావతాం. వాళ్ళ అడుగుల్లో వేగం పెరిగింది.
వడి వడి అడుగులు వేస్తున్నారు. ఎవరు? గోపికలు. ఎటువైపుకి? ఉత్తర దిక్కు వైపుకి. వాళ్ళకి ఇష్టం లేదు కదా, అందువలన కృష్ణ రామ మమ్మల్ని రక్షించండి అని గట్టిగా అరుస్తున్నారు. క్రోశంతం కృష్ణ రామేతి. మేము ఇటువైపు వెళ్ళాలని అనుకోవట్లేదు, అనుకోకుండానే ఇటు వెళుతున్నాము అని అరుస్తున్నారు. దాంతో వాళ్ళని చూసి విలోక్య స్వపరిగ్రహం, వీళ్ళందరూ మనవాళ్ళు, మన వాళ్ళని ఎవడు ఆకర్షించి అటువైపు నడిపిస్తోంది అని వీళ్ళిద్దరికీ కోపం వచ్చింది. కోపం వచ్చి చూశారు. చూస్తే యథాగా దస్యునాగ్రస్తా, ఆవుల్ని బందిపోట్లు ఎత్తుకుపోతున్నట్లుగా వీడు ఈ శంఖచూడుడు ఎత్తుకుపోతున్నాడు. ఆవుల్ని ఎత్తుకుపోవడం అంటే భుజాల మీద వేసుకుని ఎత్తుకుపోరు కదా, ఆవుల్ని ఏదో కర్రో ఏదో పుచ్చుకుని అదిలించి పదండి పదండి అన్నట్టు తోస్తారు. తోస్తే ఆవులు అటువైపు నడుస్తాయి, అటువైపు నడిస్తే వాళ్ళ ఊరు వస్తుంది, వాళ్ళ ఊళ్ళో కట్టేసుకుంటారు. లేదంటే యథాగా దస్యునాగ్రస్తా, ఏదైనా పూలో పుట్రో వచ్చిందనుకోండి, ఆవుల్ని ఆ పూలలో పుట్రలో ఏం చేస్తాయి, వాటికి కావలసిన వైపుగా నడిపిస్తాయి. పులి వేటాడే పద్ధతి అదే కదా, వాటికి కావాల్సిన వైపుకి తమకు కావాల్సిన వేట జంతువుని నడిపిస్తే సరిగ్గా ఆ ట్రాప్ దాకా ఆ జంతువులు వస్తే అక్కడ పట్టుకుని తినేస్తాయి. అలాగే ఈ యక్షుడు కూడా ఏం చేస్తున్నాడు, బందిపోట్లలాగా లేదా పులిలాగా అటువైపుకి తనకు కావలసిన వైపుకి నడిపిస్తున్నాడు. దాంతో ఇష్టం లేకుండానైనా సరే ఇవన్నీ నడుస్తున్నాయి, అంటే గోపికాజనం నడుస్తున్నారు, కానీ అరుస్తున్నారు. మనకి ఇష్టం లేదు అనే విషయం తెలుసుకుని అరుస్తున్నారు అని యథాగా దస్యునాగ్రస్తా. ఓహో ఇది పరిస్థితి అని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని భ్రాతరౌ అన్వధావతాం, వాళ్ళ వెంట ఈ అన్నదమ్ములిద్దరూ బలరామకృష్ణులిద్దరూ పరుగులు పెట్టారు. గోపికాజనం వెంట పరుగులు పెట్టారు. క్రోశంతం కృష్ణరామేతి విలోక్య స్వపరిగ్రహం యథాగా దస్యునాగ్రస్తా భ్రాతరా అన్వధావతాం. పరుగులు పెట్టేటప్పుడు వీళ్ళిద్దరూ సామాన్యులా కాదు కదా, ఏ పని ఏం చెయ్యాలి ఎలా చేయాలని తెలిసిన వాళ్ళు కదా. అందుకని మాభైష్టేత్యభయారావౌ శాలహస్తౌ తరస్వినౌ ఆసేదతుస్తం తరసా త్వరితం గుహ్యకాధమం. ముందుగా తమ గోపికలకి వాళ్ళు సాంత్వన చేకూర్చారు. మా భయిష్ట, మీరు భయపడకండి, మేము వస్తున్నాము, మేము కూడా వెనకాలే వస్తున్నాము అని ముందు ధైర్యం చెప్పారు. మా భయిష్ట ఇది అభయారావౌ, ముందు తమ శబ్దాలతో గోపికలకి అభయాన్ని ఇచ్చారు. అభయాన్ని ఇచ్చి చేతులు చాచారు. చూస్తే శాలహస్తౌ, ఇద్దరి చేతులు కండలు తిరిగి పెద్ద పెద్ద దొంగల్లాగా ఉన్నాయి. సాలం అంటే ఓ పెద్ద తెల్ల మద్ది చెట్టునో ఏదో అంటారు, అది పొడుగ్గా చాలా గట్టిగా దృఢంగా బలంగా ఉంటుంది. అలాంటి సాలంలాగా దృఢంగా బలంగా ఉండేటువంటి తమ చేతుల్ని చాచారు. ఆ చేతుల్ని చూస్తే గోపికలకు ధైర్యం కలగచ్చు. ఏంటంటే అమ్మో ఈ చేతులకి చిక్కినవాడు ఆ శంఖచూడుడు బతికైతే బట్టకట్టడు అని ధైర్యం కలగాలి. అలా వాళ్ళిద్దరూ చేతులు చాచారు. శాలహస్తవు. దీనికి తోడు తరస్వినవు, వాడు మాయ చేసి శంఖచూడుడు మాయ చేసి వీళ్ళని ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు కదా, వాడి మాయ కంటే కూడా వీళ్ళు చాలా వేగంగా నడిచారు. తరస్వినవు. అలా వేగంగా నడిచి తం తరసా ఆసేదతు, ఆ శంఖచూడుడి దగ్గరికి ముందుగా వెళ్ళారు, వేగంగా వెళ్ళారు. త్వరితం గుహ్యకాధమం. వాడేమో పాపం వీళ్ళని చూసిన వెంటనే వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళ కండలేంటి ఇలా ఉన్నాయి, మాయా మంత్రాల తర్వాతి మాట, వీళ్ళ చేతికి చిక్కితే మాత్రం నన్ను నలిపేస్తారు అని భయపడ్డాడు. భయపడి పరిగెత్తుకుంటూ ఇంకా వేగంగా ముందుకు పరిగెత్తాడు. వాడు ఎంత వేగంగా పరుగులు పెట్టినా సరే వీళ్ళు వాడిని అందుకున్నారు. త్వరితం గుహ్యకాధమం. నిజానికి కుబేరుడి యొక్క అధీనంలో ఉండేటువంటి వీళ్ళు యక్షులు ఇలాంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేసేందుకు కుబేరుడు అనుమతి ఇవ్వడు. యక్షులకి ఇలాంటి శక్తులు ఉన్నాయని తెలిసే మహాసాత్వికుడైనటువంటి కుబేరుణ్ణి యక్షులందరికీ అధిపతిని చేశారు. అలా అధిపతిని చేస్తే ఆయన సాత్వికుడు కదా, పిచ్చి పిచ్చి వేషాలు వేయనివ్వడు యక్షులతోనూ. లేకపోతే ఈ యక్షులు రాక్షసులు వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్లు కనుక వ్యవహరిస్తే మనమందరం బతికి బట్టకట్టలేము. అందుకని కుబేరుడి అధీనంలో వాళ్ళని ఉంచారు. కానీ ఒకళ్ళు ఇద్దరు కుబేరుడికి తెలియదు అనుకుని కొంతమంది, లేదా కుబేరుడికి తెలియకుండానైనా కొంతమంది ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఆ పిచ్చి పనులు చేసేటువంటి గుహ్యకాధముల్లో ఈ శంఖచూడుడు కూడా ఒకడు. మా భయిష్టేత్యభయారావౌ శాలహస్తౌ తరస్వినౌ ఆసేదతు స్తం తరసా త్వరితం గుహ్యకాధమం. అలాంటి శంఖచూడుడిని వీళ్ళిద్దరూ దగ్గరికి చేరి పట్టుకోబోయారు.
సవీక్ష్యతావనుప్రాప్తౌ కాలమృత్యు ఇవోద్విజన్ విసృజ్య స్త్రీజనం మూఢ ప్రాద్రవజ్జీవితేచ్ఛయా. సహా ఆ శంఖచూడు వీక్ష్య ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. చూస్తే తావనుప్రాప్తవు, ఈ బలరామకృష్ణులు నేను ఎంత వేగంగా ఉన్నా సరే నన్ను పట్టేసుకోవటం ఖాయం అని నిర్ణయించుకున్నాడు. అనుప్రాప్తవు, ఏం భయం లేదు, ఇంకా ఒక్కసారి చెయ్యి చాచితే నేను వాళ్ళిద్దరికీ అందుతాను అని అనుకున్నాడు. పోనీ మహామాయావి కదా, మహామాయావి అయితే వాళ్ళు చెయ్యి చాస్తేనేమి, చెయ్యి చాచకుండా ఏమైనా అడ్డం పెట్టచ్చు కదా అంటే నా మాయలేవి వాళ్ళ దగ్గర పనిచేయవు అని కూడా నిర్ణయించుకున్నాడు. ఎలా నిర్ణయించుకున్నాడు? కాలమృత్యు. ఆయనేమో కాలుడు అంటే యముడల్లే ఉన్నాడు, ఇంకొక ఆయనేమో మృత్యువల్లే ఉన్నాడు. ఇద్దరుగానే ఉన్నారు. ఏ మాయలైనా ఏ మంత్రాలైనా ఎంతటి మహామాయావులైనా సరే ఈ కాలమృత్యువులకు మాత్రం లొంగకుండా వీల్లేదు కదా. ఎంతటి మాయావైనా సరే యముడికి లోకువే కదా, ఎంతటి మాయావైనా సరే మృత్యువునికి చిక్కవలసిందే కదా. కాబట్టి నా మాయలు వీళ్ళ దగ్గర పనిచేయవు, ఎందుకంటే ఒకడేమో యమధర్మరాజులు ఉన్నాడు, ఇంకోడేమో మృత్యువల్లే ఉన్నాడు, ఇంకా మాయలో అవి పనికిరావు అని అనుకున్నాడు. ఉద్విజన్, వణికిపోయాడు. ఆ మాట అనుకోగానే వణికిపోయాడు. వణికిపోయి ఇంకా మనం ఈ అనవసరంగా వీళ్ళ మీద గోపికాజనం మీద ఆశ పెట్టుకోవడం అనవసరం, వీళ్ళ మీద మాయ మంత్రాలు చేసి వీళ్ళని ఏదో ఆకర్షించి లాక్కెళ్ళాలనుకోవడం అనవసరం అని చెప్పి వాడు చేస్తున్న మాయాప్రయోగం ఉన్నవాడు ఉన్నట్టుగా ఆపేశాడు. విసృజ్య స్త్రీధనం, వెంటనే వాళ్ళ మీద తన మాయల్ని మొత్తం కట్టేసేసాడు. కట్టేసి మూఢ, ఇంక ఏమీ తోచనట్టు నాకేమొద్దు, చివరికి ఈ చేతిలో మంత్రదండం కూడా వద్దు, ప్రాణాలు దక్కితే చాలు అన్నట్లుగా జీవితేచ్ఛయ ప్రాద్రవత్ పరుగులు పెట్టాడు. అంతవరకు మంత్రదండం పట్టుకుని మంత్రప్రయోగమో ఏదో నోటితో ఏదో చదవాలేమో కదా, అలాంటి మాయలు ఏం చేయాలో మనకు తెలియదు, కానీ ఏదో చదవాలి కదా, ఎవరు వస్తున్నారో లేదో చూసుకోవాలి కదా, అవేమీ లేకుండా పోతే పోయారని చెప్పి వదిలేసేసి ప్రాణాలు దక్కితే చాలు అని పరుగులు పెట్టాడు. సవీక్ష్యతావనుప్రాప్తౌ కాలమృత్యు ఇవోద్విజన్ విసృజ్య స్త్రీజనం మూఢ ప్రాద్రవజ్జీవితేచ్ఛయ. తమన్వధావద్గోవిందో ఎత్ర ఎత్ర సధావతి జిహీర్షుస్తచ్చిరోరత్నం తస్థౌ రక్షన్ స్త్రియో బలః. వీళ్ళిద్దరున్నారు, ఇద్దరూ తెలివైన వాళ్ళు, ఇద్దరూ సమర్థులు బలరామకృష్ణులు. అందువల్ల ముందు ఎప్పుడైతే వాడు తన మాయని కట్టేశాడో స్త్రీల మీద శంఖచూడు యొక్క మాయ పనిచేయటం లేదు, అప్పుడు ఆ స్త్రీలందరినీ రక్షించడానికని బలరాముడు అక్కడే ఆగిపోయాడు. అన్నదమ్ములిద్దరూ చర్చించుకోకుండానే నిర్ణయం తీసుకుని ముందు ఆ కోఆర్డినేషన్ని సాధించి ముందు అసలు బలరాముడు స్త్రీ జనానికి రక్షణగా అక్కడ నిలిచిపోయాడు. తమన్వధావద్ గోవింద, శంఖచూడు వెంట శ్రీకృష్ణుడు పడ్డాడు. గోవింద అని పేరుంది కదా ఆయనకి, ఇంద్రుడు పెట్టాడు కదా గోవింద అని. తమన్వధావద్ గోవింద, వాడేమో జిగ్జాగ్గా పరిగెత్తాడు. ఉత్తర దిక్కుగా పరిగెడితే నేను యక్షుణ్ణే ఈయనకి తెలిసిపోతుంది, అలా తెలియనివ్వకూడదు అని చెప్పి కాసేపు దక్షిణం వైపుకి కాసేపు తూర్పు వైపుకి ఇలా జిగ్జాగ్గా ఇలా పరిగెత్తాడు. పరిగెత్తితే ఈయన అంతకంటే ఎక్కువగా వాడి వెంట పడి తిరిగాడు. ఎత్ర ఎత్ర సధావతి, వాడు ఎంత జిగ్జాగ్గా పరిగెత్తినా ఎటువైపుకి వెళ్ళినా సరే వాడి వెంటే తిరిగాడు. జిహీర్షుస్తచ్చిరో రత్నం, ఎందుకంటే వీడి పిచ్చి పనులు చేస్తున్నాడు, కుబేరుణ్ణి కూడా పట్టించుకోకుండా. కుబేరుడి యొక్క శిక్ష బలంగా ఉంటుంది అని పేరుంది. కుబేరుడు యక్షులు కనుక దారి తప్పితే అస్సలు వదిలిపెట్టడు, గట్టిగా శిక్షిస్తాడు అనే భయం యక్షుల్లో ఉంది. అయినా సరే కుబేరుడి శిక్షను కూడా లెక్క చేయకుండా కుబేరుడి మాటను దాటి ఈ పని చేయడానికి వచ్చాడంటే, ఇలాంటి పిచ్చి పని చేయడానికి వచ్చాడంటే వీడి దగ్గర బలం ఉంది, ఏదో బలం ఉంది. ఏంటా బలం అంటే వాడు ఏదో కష్టపడి సాధించాడో జన్మతః వచ్చిందో, వాడి నెత్తి మీద ఒక రత్నం ఉంది. ఆ రత్నం ఉన్నందువలన వాడికి ఈ మాయాశక్తులు అవన్నీ వచ్చినాయి. కష్టపడి సాధించుకున్నాడో జన్మతః వచ్చిందో తెలియదు, కానీ ఆ రత్నం ఉంది, రత్నం వల్ల వాడికి వచ్చింది. ఆ రత్నాన్ని పీకేస్తే ఒక్కసారి అశ్వత్థామకి పెరికినట్టు ఈ రత్నాన్ని కనుక పీకేస్తే వీడి పొగరు వదిలిపోతుంది, ఈ పిచ్చి పనులు చేయటమో ఆగిపోతుంది అని అనుకుని జిహీర్షుస్తచ్చిరో రత్నం, శ్రీకృష్ణుడు వాడి వెంటపడి తిరిగాడు. వాడు ఎంత జిగ్జాగ్గా పరిగెత్తినా తాను కూడా అంతే ఓర్పుగా పరిగెత్తాడు. తస్థౌ రక్షన్ స్త్రియో బలః, బలరాముడేమో అక్కడే ఉండిపోయాడు స్త్రీలను రక్షిస్తూ. తమన్వధావద్ గోవిందో ఎత్ర ఎత్ర సధావతి జిహీర్షుస్తచ్చిరో రత్నం తస్థౌ రక్షన్ స్త్రియో బలః. అవిదూర ఇవాభ్యేత్య శిరస్తస్య దురాత్మనః
జహార ముష్టినైవాంగ సహ చూడామణిం విభు. వాడు మరీ ఎక్కువ పరిగెత్తితే పరిగెత్తనిచ్చి అవిదూర ఇవాభ్యేత్య కొంతసేపు అయిన చాలే, ఇంకా ఈ రన్నింగ్ రేస్ చాలే అనుకుని ముందు వాడిని పట్టేసుకుని, వాడి దగ్గరికి వెళ్ళిపోయి పట్టేసుకుని పిడికిలు బిగించి ముష్టిన ఏకం ప్రహారం అదాత్ శిరస్తస్య దురాత్మన జహార ముష్టినైవాంగ. మన భాషలో సులభంగా తెలుగులో చెప్పుకోవాలంటే ఓ మొట్టికాయ వేశాడు, గట్టిగా ఓ మొట్టికాయ వేశాడు. ఆ మొట్టికాయకి వాడి తలకాయ అదిరిపోయి ఆ తలకాయలో ఉండేటువంటి మణి కాస్త ఊడొచ్చేసేసింది. జహార ముష్టినైవాంగ శిరస్తస్య దురాత్మన. దాంతో సహచూడామణిం విభు. అక్కడేమైంది, ఆ తలకాయ ముక్కలైపోయింది. ఆ మొట్టికాయకి ముక్కలు అవ్వడంతో పాటు మణి ఏమో బయటికి వచ్చేసింది కదా, ఆ మణిని తీసేసుకున్నాడు. అవిదూర ఇవాభ్యేత్య శిరస్తస్య దురాత్మన జహార ముష్టినైవాంగ సహ చూడామణిం విభు. ఆ శంఖచూడు పోయాడా ఉన్నాడా పెద్ద విషయం కాదు, వాడి అహంకారం మాత్రం పోయింది. పోవటంతో శంఖచూడం నిహత్యైవం మణిమాదాయ భాస్వరం అగ్రజా యాదదాత్ ప్రీత్యా పశ్యంతీనాంచ యోషితాం. ఈయన ఆ రత్నాన్ని వెనక్కి తీసుకొచ్చి బాబు ఆ శంఖచూడుడి మొట్టికాయ వేశాను, వాడి పని అయిపోయినట్టే ఉంది అని తిరిగి వచ్చి చెప్పాడు. దానికి చిహ్నంగా మణిమాదాయ భాస్వరం మణిని తీసుకొచ్చాడు. మణిని తీసుకొస్తే ఆ మణిని ఏం చేయాలి ఇప్పుడు అంటే అగ్రజాయ అదదాత్ ప్రీత్యా. ఈ మణులు మాణిక్యాలు ఇవన్నీ ఈయనకేం అక్కర్లా, అందుకని అక్కర్లేదనుకుని ప్రీతిగా తన అన్నగారికి ఇచ్చాడు. నువ్వు ఉంచుకో అన్నయ్య అని చెప్పి ఇచ్చాడు. ఈయన దగ్గరికి నిజంగా మణి వస్తే పాపం అన్నగారికి ఇచ్చే టైపే, తాను ఉంచుకుని తానేదో బాపుకునే రకం కాదు ఈయన. పైన జరగబోయేటువంటి దానికి నాందిగా అన్నట్లుగా నేను ఇలాంటి వాడిని కాను, మణులవి నా దగ్గర నేను ఉంచుకోను, ఇది శంఖచూడమణైనా సరే ఇంకో మణైనా సరే నేను ఉంచుకోను అని చెప్పడానికి నాందిగా అన్నట్లుగా అగ్రజాయ అదదాత్ తన ప్రీతితో తన అన్నగారికి ఇచ్చేశాడు. పశ్యంతీనాంచ యోషితాం. ఈ స్త్రీలందరికీ ధైర్యం కలగాలి కదా, ఎందుకంటే మనం పట్టించుకోలేదు కానీ ఈ స్త్రీలకి శంఖచూడుడు ఈరోజు పారిపోయాడు, రేపు మళ్ళీ వస్తే అనే భయం ఉంటుంది కదా. రేపు మళ్ళీ వచ్చి ఇలాగే మాయ చేసి మమ్మల్ని ఎత్తుకుపోతే, ఆ క్షణాన్ని బలరామకృష్ణులు మాకు రక్షణగా ఉండకపోతే అనే భయం ఉంటుంది కదా. ఆ భయం లేకుండా ఉండటానికి చిచ్చి వాడి శిరోరత్నమే తీసుకొచ్చేసాను, వాడికి ఇంకా శక్తులు లేవు, వాడు ఒకవేళ అక్కడ పడ్డట్టు పైకి పోకపోయినా వాడు వచ్చి మనల్ని చేసేదేం లేదు, వాడి మణి మొత్తం మన దగ్గరే ఉంది అని వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాడు. శంఖచూడుడు అనేవాడు రేపు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు అని వాళ్ళకి ధైర్యం చెప్పాడు. శంఖచూడం నిహత్యైవం మణిమాదాయ భాస్వరం అగ్రజా యాదదాత్ ప్రీత్యా పశ్యంతీనాంచ యోషితాం. దీంతో 32 శ్లోకాలున్న ఈ దశమస్కంధంలోని శంఖచూడవధం అనే పేరు కలిగిన 34వ అధ్యాయం పూర్తయింది. 34వ అధ్యాయంలో 2 పాయింట్స్ ఉన్నాయి ముందే మనం అనుకున్నట్లుగా. ఒకటి, నందుణ్ణి కొండ చిలువ నుంచి సంరక్షించటం, సుదర్శనుడు అనే పేరు కలిగినటువంటి విద్యాధరుడు అతన్ని ఉద్ధరించటం. రెండో పాయింట్, ఈ శంఖచూడుడు అనేవాడు గోపికల్ని ఎత్తుకోపోవడానికి వస్తే ఆ శంఖచూడు యొక్క చూడామణిని తీసేసుకుని వాడి అహంకారాన్ని పోగొట్టడం. తలకాయ పగిలిందా, వాడు ఉన్నాడా లేదా మనకు అక్కర్లేదు కానీ అహంకారం పోయింది, మళ్ళీ ఆ ప్రమాదం ఈ స్త్రీలకి లేదు అనే స్థాయికి తీసుకురావటం. ఈ రెండు ఈ అధ్యాయంలో ప్రధానంగా ఉన్నాయి. ఈ అధ్యాయంలో ప్రధానమైనటువంటి ఈ 2 పాయింట్స్లో కూడా ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటి అంశం, మనకి ఏ రకమైన శక్తులున్నా సరే ఆ శక్తులతో పెద్దవాళ్లతో పెట్టుకోకపోవటం మంచిది. పెట్టుకోకపోవడం మంచిది కాదు, పెట్టుకోకూడదు. సుదర్శనుడేమో పెద్దవాళ్ళతో ఆంగిరస మహర్షులతో పెట్టుకున్నాడు, అందాన్ని అడ్డం పెట్టుకున్నాడు, చివరికి పాపం కొండ చిలువయ్యాడు. ఈ శంఖచూడుడేమో డైరెక్ట్గా బలరామకృష్ణులతోనే పెట్టుకున్నాడు. వాళ్ళు ఉండగా వాళ్ళ అధీనంలో ఉండేటువంటి గోపికల జోలికి వెళ్ళినవాడు తలకాయ బద్దలు కొట్టించుకున్నాడు. కాబట్టి ఏ శక్తులున్నా, అది అందం కావచ్చు, మరొక శక్తి కావచ్చు, మాయాశక్తి కావచ్చు, మంత్రాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, పెద్దవాళ్లతో పెట్టుకోకూడదు. దాన్ని అడ్డం పెట్టుకుని తప్పులు చేస్తే మాత్రం దాని నుంచి నిష్కృతి అనేది జరగదు, నిష్కృతి దొరకదు. మనకుండేటువంటి సహజ సిద్ధంగా వచ్చిన సౌందర్యం లాంటి శక్తులైనా, లేకపోతే మనం కష్టపడి సాధించుకున్నటువంటి మాయా మంత్రం మాకు లాంటివైనా సరే, వేటి వలనైనా సరే మనం పెద్దవాళ్ళతో పెట్టుకుని వాళ్ళతో ఇబ్బంది
వాళ్ళని అవమానించడం లాంటివి చేస్తే మనకి అపకారమే జరుగుతుంది తప్ప ఉపకారం ఉండదు అనేటువంటి ప్రధానాంశం ఉంది. దానితో పాటుగా శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన వాళ్ళు తన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఎప్పుడూ సంరక్షించడానికి ముందుంటాడు అనేటువంటిది. ఆయన నందగోపుడు కావచ్చు లేదా గోపికలు కావచ్చు, ఎవరినైనా సరే రక్షిస్తూనే ఉంటాడు. భగవంతుడు మనల్ని తన వాళ్ళు అని అనుకునేట్లుగా మనం ఉంటే చాలు, మిగతా బాధ్యతలన్నీ ఆయన తీసుకుంటాడు అనేటువంటి పాయింట్ కూడా ఉంది. ఈ పాయింట్లను జాగ్రత్తగా మనం దృష్టిలో ఉంచుకొని మనం మనకున్నటువంటి ఏ విశేషానికి అహంకరించకుండా, దాంతో తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం. అలా మనల్ని ఉంచవలసిందిగా ఆ దేవయాత్రా పరనంద గోపామన గీతమాత్రాకృత నందసింధూజ్వలుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. అసలు నేను అనుకున్న దాని ప్రకారం అయితే ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పారాయణ చేసేస్తే ఈ రోజుకి సరిపోతుంది అని, కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోవటం లేదు. వాళ్ళు రాసలీల 5 అధ్యాయాలు పారాయణ బాకీ ఉంది కదా, అది పారాయణ చేస్తేనే ఈ పారాయణ చేయడానికి అర్హత లభిస్తుంది అని గట్టిగా కూర్చున్నారు. కాబట్టి దాని పారాయణం మొదలు పెట్టుకునే ప్రయత్నం చేసుకుందాం. ఇప్పటికీ క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ అధ్యాయం యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. పైన రాబోతున్నది గోపీ యుగళ గీతాలు. దాన్ని ఇప్పుడు దీంతో కలిపి మొదలు పెట్టలేము, దాన్ని విడిగా మొదలు పెట్టుకుందాము. ఈ లోపల పారాయణ కార్యక్రమం కూడా మెల్లగా రోజుకు ఒక అధ్యాయం చొప్పునైనా మొదలుపెట్టి చేసుకుంటూ ఉందాం వెనక నుంచి. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.